ఫ్రీక్వెన్సీలో ఉన్న మనిషి పొద్దున్న లేవటం, జాబ్ చేయటం, ఇది చేసిన మనిషి సడన్గా మీకు ఒక డార్క్ కార్నర్లో ఏదైనా కనబడింది అనుకోండి, అది రియాలిటీ. సడన్గా మీరు రియాలిటీ పరిచయం అయ్యేసరికి షాక్ అవుతారు. రియాలిటీ మీకు ఏదైనా చూపించినప్పుడు, ఓహో నువ్వు ఇలా ఉంటావా, నీ అసలు పరిమాణం ఇదా, నీకు రూపం ఇదే అన్న నీకు రూపం లేనిదా అనేది పరిచయం అయితే సడన్ షాక్ అవుతారు. సాధనలో ఉన్నవాడికి అలాంటి షాక్లు ఎక్కువ తింటారు. నేనైతే అదే అడగబోతున్నాను. కరెంట్ వైర్ ఇట్లా పట్టుకుని నేను ఇలా ఉండగలుగుతాను, కానీ ఈ షాకుల్ని నేను తట్టుకోలేను. చాలా భయంకరమైన ప్రాణం పోతుంది ఒక్కోసారి. సో కాలభైరవ సాధన చేసాము. ఎస్పెషల్లీ మనం దేవి సాధన ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు మీకు అవి కనిపిస్తూ ఉంటాయి. నేను జనరలీ సద్గురు పర్సనల్ ఎక్స్పీరియన్స్ బయట ఎక్కడ చెప్పకండి అంటారు. బట్ స్టిల్ మంబో జంబో టైప్లో ఉన్నా కూడా ఓన్లీ మీ టాక్లో కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. మొహం, చేతులు, భుజాలు ఉండి ఈ కింద నుంచి ఇట్లా పాము లాంటి స్ట్రక్చర్ ఉన్న తెల్లటి ఆకారాలు ఇలా కళ్ళు తెరవంగానే ఇలా ఎగురుకుంటూ వెళ్ళాయి. ఎలా ఉంటుంది అలాంటివన్నీ వచ్చినప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. ఆ తర్వాత కొన్ని జరిగాయండి, స్కిప్ చేద్దాం ఇప్పటికీ సో భయంకరంగా ఉంటుంది అది. దాంట్లో నువ్వు అలవాటు పడితే కొంతమందికి చాలా ప్రేమగా తేలిగ్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే దేవుడిని మనం చూడకూడదా, దేవతను చూడకూడదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్సెస్ దేవుడు దెయ్యాలు రెండు ఒకటే అంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్సెస్. కానీ ఇక్కడ మళ్ళీ ధర్మాలు మాట్లాడుకుంటే దేవుడు అనేది కూడా ఒక తక్కువ స్థాయి. ఓకే, దెయ్యం అనేది అసలే నాన్సెన్స్, వదిలేండి. దేవుడు అనేది ఎందుకంటే చాలా మంది దేవుళ్ళు ముక్తి పొందడానికి ఇంకా సఫర్ అవుతుంటారు. తెలుసా మీకు విషయం? శివగీతలో చాలా బాగా చెప్తారు ఇది. అల్టిమేట్ స్టేట్ వచ్చేసి శివ. ఓకే, శివతత్వాన్ని పొందడానికి ప్రయత్నంలో నువ్వు ఒక్కొక్క సిద్ధుల్ని పొంది ఒక్కొక్క స్టేట్లోకి వెళ్తావు. గంధర్వ, కిన్నెర, ఇట్లా రకరకాల దేవతలు, ఇంద్రాది రకరకాలు ఉంటారు అన్నమాట. యక్ష, కిన్నెర, గంధర్వ, వాటన్నిటి మ్యాప్స్ మన సాంత చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారు. అది పితృపక్షాల గురించి చెప్పేటప్పుడు కృష్ణుడు చాలా బాగా చెప్పాడు. ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ దేవతలు, నువ్వు ఇది ఇక్కడేదో పెట్టిన గరిక పిండము అనుకుంటావు, యాజ్ ఎ మెటాఫర్గా దాని నుంచి ఆ కోటాలో వాళ్ళకి వెళ్తుంది, మీ పితృదేవతలకు వెళ్తుంది. వాళ్ళు నీ జీవితాన్ని ఫెసిలిటేట్ చేస్తారు. అంటే బియాండ్ ది బాడీ సైన్స్ చెప్తున్నాడు ఆయన. దాంట్లో నిజం ఉందా అసలు? అంటే నేను కళ్ళతో చూశాను కదా, నేను కళ్ళతో ఇట్లాంటివన్నీ వెళ్ళినప్పుడు నాకు ఎలా ఉంటుంది ఆలోచించండి. అసలు మనం చూస్తుంది నిజం కాదా? ఓకే, అంటే దీనికంటే వేరే లేయర్లో జరుగుతున్నాయా? ఇప్పుడు మీరు దారిలో వెళ్తూ ఒక టీ షాప్లో టీ తాగుదాం ఆగుతారు కదా, ఒక దరిద్రమైన నెగిటివ్ ఉన్న స్పేస్లో ఈ ఆత్మలు జియోపతిక్ స్ట్రెస్ అంటారు చూసారా వాస్తు శాస్త్రంలో, అక్కడ ఆగుతాయి కొంతసేపు. అక్కడ ఆగి పిచ్చెక్కిస్తాయి. ఫ్యామిలీలో గొడవలకి వాటికి వీటికి కొంతమంది ఏ కారణం లేకుండా కొట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏ కారణం, బయటకు వచ్చి ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే బయట బాగానే ఉంటారు వాళ్ళు, ఓన్లీ ఆ ఇంట్లో పోయిన నిద్ర పట్టదు, పీడకలలు వస్తాయి. నేనేది సూపర్స్టిషన్ చెప్పట్లేదు. చాలామంది డాక్టర్లు, సైకియాట్రిస్టులకి వచ్చిన సినిమాలు వస్తున్నాయి కదా ఈ మధ్య, అక్కడ ఏదో జరిగిందని ఇలా మాట్లాడారనే గోగినేని గారు మిమ్మల్ని తోలనాడారు ఒకసారి. సో దిస్ ఆర్ ఆల్, అంటే డాక్టర్ సాల్వ్ చేయలేని ఎన్నో ప్రాబ్లమ్స్ గురువులు సాల్వ్ చేస్తున్నారు, టెంపుల్స్ సాల్వ్ చేస్తున్నాయి. దట్స్ వన్. గుడిలోకి వెళ్తే నేను చూశాను, ఈషా సేలం గుడిలో ఒక చిన్నపిల్లని తీసుకొచ్చారు. దొర్లి గుడిలోకి రానంటున్నాను, బయట దొరుకుతుంది, ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చారు. బ్రహ్మచారి స్వామికి హారతి దిష్టి తీస్తారు కదా, అది తీసేటప్పుడు ఆమె వేపాకు చెయ్యి కూడా ఇట్లా తిప్పలేకపోయిందంట. జనరల్గా అయితే పాట పాడుకుంటూ తిప్పుతారు, ఈమె అంత నెగిటివ్గా ఉంది. తీసి ఇంకా వేపాకు దిష్టి అవన్నీ తీసిన తర్వాత కూలిపోయిన తర్వాత లేస్తే ఆల్ సెట్. ఎందుకు? ఎనర్జీ బాడీలో రిపేర్ జరిగింది అక్కడ. ఓకే, ఎనర్జీ బాడీని డాక్టర్లు ఎలా గమనిస్తారు చెప్పండి? మనిషి ఆత్మ వెళ్ళిపోవటం కూడా అంతేనా? మీరు చూసిన దాంట్లో ఈ మధ్య సీసీ కెమెరాలో వీడియోలో కనిపిస్తున్నాయి కదా, కొన్ని వీడియోలో వస్తున్నాయి. అది నమ్ముతారా? యూ కాంట్ డినై ఇట్. ఓకే, మనం అస్సలు డినై చేయలేము. సో అయితే దేవుణ్ణి మనం తిట్టకూడదు. ఎస్, అంటే మీరు అది అదే చూడలేము, కాకపోతే వాళ్ళని బుద్ధ
స్థితిలోకి వెళ్తే రెండు ఒకేలాగా అంటే యూ కెన్ డీల్ విత్ దట్. ఓకే. చాలా మంది దెయ్యాలను కూడా వాడుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు కదా. అవును. సో అలా ఉంటుందంటే ది అల్టిమేట్ గోల్ ఇస్ లిబరేషన్, ముక్తి. ఆ ముక్తికి వెళ్ళే పాత్రలో ఉన్న మధ్యలో ఉన్న స్టేట్సే ఇది. ఓకే. అండ్ వేదం పరంగా చూస్తే మీకు దేవ అనే దానికి వేరే మీనింగే ఉంటుంది. అవును. విగ్రహ అంటారు, అంటే గ్రహించేది. గ్రహించేది అంటే ఇట్స్ అన్ యూఐ ఇంటర్ఫేస్. నీకు ముక్తి అనే ఒక లార్జర్ ఇంటర్ఫేస్కి ఇది ఒక స్మాల్ ఇంటర్ఫేస్. ఇది నువ్వు అక్కడ పోగానే ఈ టింగ్లింగ్ సెన్సేషన్, కొన్ని గూస్ బంప్స్, ఇవన్నీ నువ్వు కనెక్ట్ అవ్వడము, చెప్పుకోవడము జరుగుతుంది. దేవుడు వింటాడు, 100% వింటాడు. దెయ్యం వింటది. అవును. యూ షుడ్ జస్ట్ నో దట్ లాంగ్వేజ్, అంతే. ఆ లాంగ్వేజ్లో ఇలా ఇది చూడండి, ఇది చాలా కాంట్రవర్సీకి దారితీస్తుంది. దీన్ని వాడుకొని రకరకాల వాళ్ళకి ఇట్లా అడ్రినలిన్ రష్ వస్తుంది. అమ్మో మా గురించి చెప్తున్నాడు, రేపు పొద్దున్న వచ్చి నాకు ఇది కనిపించింది, ఈ చెత్త అంతా స్టార్ట్ చేస్తారు. క్లారిటీ ఇస్తారు చూడండి. ఓకే. హాల్యూసినేషన్కి నీకు నిజంగా జరిగే అనుభవానికి చాలా తేడా ఉంటుంది. ఏదో సినిమాలో అంటుంటారుగా, హాలోజినేషన్ అంటుంటాడు బ్రహ్మానందం. సగ్గం మంది స్పిరిచువాలిటీలో హాలోజినేషన్లో పడిపోతారు. ఓకే. అంటే మీరు ఒక మంత్రం చేస్తే అది మీ బాడీలో ఉన్న ఎనర్జీ స్ట్రక్చర్ని మొత్తం యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అంటే చక్రాలు, ఒక్కొక్క చక్రానికి ఒక మూల దేవతలు ఉంటారు. అవును. వాటిని యాక్టివేట్ చేయడానికి వం లం శబ్దాలు ఉంటాయి. అవును. ఆ శబ్దాలు పలికినప్పుడు ఖచ్చితంగా బీజాక్షరాలు. ఎస్, యు నో ఇట్, ఖచ్చితంగా యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అయిన తర్వాత దేవత ప్రసన్నం అయి తీరాలి. అల్టిమేట్గా చెప్పాలంటే నీ లోపల ఉన్నవి అవి నీ లోపలే ఉన్నవి అవి. రైట్. ఓకే. వాటిని ప్రసన్నం చేసుకో. ఒకప్పుడు ఈ కష్టం ఉండేది కాదు మనకి. ఇంత కష్టపడి నాస్తికుడు అంటేనే ఎదవ అని ఎందుకన్నానంటే వాడికి ఇంత చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఏది నమ్మనప్పుడు ఏంది ఇంక చెప్పేదే ఉంది, వాళ్ళకి చెప్పినా ఏం అర్థమవుతుంది? అంతే కదా. అది కలియుగం. ఇది మన మిల్కీవే దగ్గరికి వెళ్ళినప్పుడు సౌరకుటుంబం ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. మీరు ద్వాపర త్రేతాయుగంలో తీసుకుంటే ప్రతి ఒక్కడు శాకిని, డాకిని, లంకినితో పరిచయం, ఈ డిస్కషన్స్ ఇవి ఉండేవి. నాకు గంధర్వుడు కలిసి నాకు లివర్ పాడైందంటే గంధర్వుడిని సహాయం తీసుకున్నాను. ఒకడు అదేదో కార్తవీర్యార్జునులు స్టోరీ, అగ్నిదేవుడితో మాట్లాడాను అన్నీ. దట్ ఈస్ వాట్ ఆర్ ల్యాండ్ ఈస్. ఇట్స్ అ మిస్టికల్ ల్యాండ్. ఓకే. మనది తీసుకొచ్చి ఇప్పుడు బ్రెయిన్స్ అంటారా, బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు, బ్రెయిన్ డ్రైన్ అంటారు. కరెక్టే. డంబెస్ట్ ఆఫ్ ది డంబ్గా బతుకుతున్నారు. మన సనాతన ధర్మాన్ని హార్ట్లో ఉన్న లీడర్ వచ్చాడు మనకి. ఇప్పుడు నీకు అసలు వర్క్ జరుగుతుంది. అండ్ ఆ 70 ఏళ్ళు చేసిన నాన్ సెన్స్ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఆ రకంగా మనం యాక్చువల్గా నేను చాలా అనాలిసిస్ చేసిన తర్వాత గుర్తించింది ఏంటంటే ఈ హస్తం సింబలే ఇస్లామిక్ సింబల్ అని ఒక చోట చదివాను. దీనికి ఆధారాలు లేవు కాబట్టి మనం ఇది చెప్పలేము. ఇలా మొత్తం నీకు దళిత్స్ అండ్ మైనారిటీస్ అండ్ ఇట్లాంటి అపీస్మెంట్ చేస్తూ వస్తున్న పార్టీయే కాంగ్రెస్ పార్టీ. కానీ హిందూ వాళ్ళకి మంచి చేయలేదు. ఎప్పుడెప్పుడు దోచుకొని తినేద్దాం. వీఆర్ రిచ్ పీపుల్. మన దగ్గర అసలు నీకు ఈ రాజమండ్రి ఇట్లాంటి ఏరియాలోకి వెళ్తే 100 ఎకరాలు ఉన్నాడు వీధికి ఒకటి దొరుకుతాడు. ఎక్కడ నీకు అది అసలు మ్యాటరే కాదు. మనం డబ్బులు లేకపోయినా దర్జాగా బతుకుతారు మనం. అవును. దెర్ ఇస్ నో పువర్. వీ డోంట్ నీడ్ సంబడి లైక్ ఏదో మదర్ తెరిసా వచ్చి మనల్ని ఆదుకోవాల్సిన అవసరం లేదు మనకి. మదర్ తెరిసా అని ఎందుకైంది ఆవిడ అప్పుడు మరణప్పుడు? అదే వింత చూడండి. అందరూ కూడా ప్లాంటెడ్ ఏజెంట్స్.